బ్రేకింగ్ చూస్తున్నాం. నగరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆర్కే రోజాకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 215 ఆఫ్ 2026 కింద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 35(3) కింద విచారణ నోటీసులు జారీ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 223, 126 ఆఫ్ 2, 351 ఆఫ్ 2, 352 ఆఫ్ రెడ్ విత్ 3 ఆఫ్ 5 ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. జూలై 30న ఉదయం 10 గంటలకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే విచారణకి పూర్తిగా సహకరించాలని రోజాకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం, సాక్షులను ప్రభావితం చేయొద్దని హెచ్చరిక జారీ చేశారు. విచారణకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్తో రావాలని చెప్పి పోలీసు సూచించారు. నోటీసులను ఉల్లంఘిస్తే బిఎన్ఎస్ఎస్ 35(3) ప్రకారంగా అరెస్ట్ చేస్తామని కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ Andhra Pradesh Police Department notice to accused under section 35(3) BNS you RK Roja at Srilatha Reddy. So I am too shocked. RK Roja tana at alias Srilatha Reddy ani ichcharanటే మేబీ తన ఒరిజినల్ నేమ్ అయి ఉంటుంది. సో తనకి నోటీస్ ఇచ్చారు. hereby informed that there is necessary and to examine and question you ascertain facts and circumstances from you in relation to the above under crime investigation. Hence, you directed to appear in the person before investigation officer, East Police Station on 30/7/2026 at 10 AM in the East Police Station of Tirupati district. So, if failed, arrest under section 35(3) BNSS. ఒకవేళ తను కనుక నిరాకరిస్తే రావడానికి అరెస్ట్ సైతం చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది అసలు? రోజాని ఏ కేసుల్లో పోలీసులు పిలుస్తూ ఉన్నారు? సో ఇప్పుడు నెక్స్ట్ అంటే వరుసగా మాజీ మంత్రులు, తర్వాత మాజీ మంత్రులకు సంబంధించిన అనుచరులు, లేకపోతే వారి కుటుంబాల సభ్యులకు సంబంధించిన అంశాలు, స్కాములు, స్కీములు అన్ని బయటపడుతున్న తరుణంలో, అరెస్టులు అవుతున్న తరుణంలో ఇప్పుడు రోజా వంతు వచ్చింది అనుకోవాలా కూటమి ప్రభుత్వంలో. సో రోజా వంతే ఇప్పుడు 30వ తారీఖు నుంచి మొదలు కాబోతోంది. ఏంటి ఆ కేసు ఏంటి? ఎస్ మనోజ్, ఎదుగుతే నిన్న తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ సంబంధించినటువంటి పోలీసు అధికారులు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఆర్కే రోజా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో దినపత్రికకు సంబంధించినటువంటి పత్రులను దహనం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆ రోజు నిరసన వ్యక్తం చేసింది ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి మహిళల మీద కావచ్చు, అదే రకంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళల పట్ల ఓ దినపత్రికలో అసభ్యకరంగా వాస్తవాలు లేనటువంటి కథనాలను ప్రచురిస్తుంది అంటూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టి ఆ యొక్క దినపత్రిక పత్రులన్నీ కూడా కాల్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క కేసు సంబంధించి కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ వారు అయితే నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో 30వ తారీఖున ఏదైతే ఆ యొక్క ఏదైతే దినపత్రిక సంబంధించి ఆ పత్రులను కాల్చారో దానికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద స్పందించినటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా కేవలం ఉద్దేశపూర్వకంగానే ఒక రాజకీయ కోణంలోనే ఈ రకంగా కేసు పెట్టారు. శాంతియుతంగా నిరసన తెలియజేసాం, అందులోనూ ఒక పౌరుడిగా ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక నిరసన వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. అయితే అలాంటి స్వేచ్ఛను కూడా హరిస్తున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న ఈ యొక్క నోటీసుల మీద కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఎక్స్ లో ఒక ట్విట్టర్ ద్వారా కూడా ఆమె తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈరోజు తమ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలోనే నిరసన కార్యక్రమం చేస్తే ఈ రకంగా నోటీసులు ఇచ్చి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు, లేకపోతే భయపెట్టేందుకు ఈ రకంగా కేసుల పేరుతోటి అదే రకంగా విచారణకు రావాలో లేకపోతే వివరణ ఇచ్చేందుకు స్టేషన్ కి రావాలని చెప్పడం ఇది సబబు కాదంటూ కూడా ఆమె నిన్న తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, తన రియాక్షన్ ఏంటి? అంటే నోటీసులు ఇచ్చారు అని అంటేనే వరుసగా కేసులు నమోదవుతున్నాయి, ఉల్లంఘిస్తే డెఫినెట్గా అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో పేర్కొన్నారు. సో రోజా రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా పోలీసు వారు అయితే ఈ నెల 30వ తారీఖున ఏదైతే సంబంధించి వివరణ మాత్రం స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరవ్వాలి, దానిపైన వివరణ చాలా స్పష్టంగా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ రకంగా ఉండబోతుంది, రోజా వస్తారా లేకపోతే దీన్ని ఏ రకంగా వ్యవహరించబోతారు ఈ యొక్క అంశం మీద మాత్రం కొంత డౌట్ గా కొంత అనుమానాలుగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన రాష్ట్ర అనేక మంది మీద కూడా లేనిపోని అబంధాలు అదే రకంగా లేనిపోని విధానంతో కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఈ కేసులకంతా కూడా మేము భయపడేది లేదంటూ కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు మేము భయపడేది లేదంటూ తెలియజేసినటువంటి మాటల్లో ఆమె వస్తారా రారన్నది మాత్రం కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా
నోటీసులో పేర్కొన్నారు. విచారణకు హాజరకుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆమె హాజరవుతారా లేదన్నది మాత్రం కొంత అనుమానాలు, అదే రకంగా కొంత ఉత్కంఠభరితంగానే మారిందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా రోజా మాత్రం తెలియజేస్తున్నది ఒకటి, ఇవన్నీ కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు, భయపెట్టేందుకే 2 కేసులు నమోదు చేస్తున్నారు, వీటికంతా మేము భయపడేది లేదన్నటువంటి మాటలు మాత్రం ఆమె వస్తారా, విచారణకు వచ్చి వివరణ ఇస్తారా లేదన్నది మాత్రం కొంత ఉత్కంఠభరితమని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మాజీ మంత్రి రోజాకి సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని తప్పుపడుతూ దానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఆ పత్రాన్ని కాల్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే తన పైన కొన్ని కేసులు నమోదు చేశారు. సో దీంట్లో మీకున్నటువంటి ఆధారాలని లేకుంటే రకరకాల విషయాల్ని సమర్పించాలంటూ పోలీసులు కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు తనకి నోటీసులు సరి చేశారు సెక్షన్ 35(3) కింద. ఒకవేళ కనుక తను హాజరు కాకపోతే కేసులు కూడా అరెస్ట్ చేస్తామని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. మరి ఇప్పుడు రోజా హాజరవుతారా, ఎలా వెళ్తారా చూడ మనం విజువల్స్ చూస్తున్నాం. స్వయంగా తన ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీసు సర్వ్ చేశారు, తన సంతకం కూడా తీసుకున్నారు. చూడొచ్చు ఇక్కడ సిగ్నేచర్ అనే దగ్గర. సో ఏదేం జరిగినా మరి రోజా నెక్స్ట్ టార్గెట్ అవ్వబోతున్నారా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి? సో రోజా హాజరై ఎటువంటి సమాధానాలు చెప్తారో, తన సమాధానం ఏముంటుంది, దానికి పోలీసు ఎటువంటి అంగీకారం వ్యక్తం చేస్తారో చూడాలి. బట్ ఏదేం జరిగినా తను హాజరు కాబోతున్నారన్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో 30వ తేదీన హాజరు కావాల్సింది, ఇంకో 3 రోజులు ఉంది. మరి 3 రోజుల పాటు ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు, పోలీస్ స్టేషన్కి ఎటువంటి మంది మార్బలంతో వెళ్తారు, తన సమాధానం చెప్తారా లేదంటే తన తరఫున అడ్వకేట్ని పంపిస్తారా అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. సో మీకేమనిపిస్తోంది, నెక్స్ట్ టార్గెట్ కూటమి ప్రభుత్వానికి రోజా అయ్యారనుకుంటున్నారా? సో రోజా జైలుకి పంపించే అవకాశం ఏదైనా ఉంటుందా ఈ కేసు ద్వారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.